हेलो नमस्ते वेलकम टू मై ఛానల్ మెకానియన్ మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే మన సెకండ్ సిరీస్ లో 31st వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ కన్వల్యూషన్ థియరం సో ఈ వీడియోలో మనము ఇంకొక ప్రాబ్లం చూద్దాం అంటే ఇంకొక మోడల్ కన్వల్యూషన్ థియరం యూజ్ చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేస్తాము ఓకేనా సో మన క్వశ్చన్ ఏందో చూద్దాం ఓకేనా సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + a * s + b సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం మనం సో నార్మల్గా ఈ లోపల ఉన్న టర్మ్ని మనం ఎట్లా రాసుకుంటాం అంటే 1/s + a * s + b = 1/s + a * 1/s + b రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ f బార్ ఎస్ ఏంది 1/s + a g బార్ ఎస్ ఏంది 1/s + b సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + a ఇస్ నథింగ్ బట్ e⁻−at దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ u రాసుకుంటే e⁻−au విచ్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ u అనుకుంటాం దాన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s + b = e⁻−b ఇక్కడ మిస్టేక్ e⁻−bt ఎక్స్క్యూజ్ మీ సో దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ t - u రాసుకుంటే e⁻−b హోల్ ఆఫ్ t - u విచ్ ఈస్ నథింగ్ బట్ g ఆఫ్ t - u సో మనము ఇప్పుడు ఏ ఫార్ములా వాడతాము కన్వల్యూషన్ థియరం వాడతాం కన్వల్యూషన్ థియరం ఫార్ములా ఏంది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f బార్ s * g బార్ s = 0 to t f of u g of t - u du సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f బార్ s * g బార్ s అంటే ఎంత 1/s + a * 1/s + b = 0 to t f of u అంటే ఎంత e⁻−au ఇంటూ g of t - u అంటే e⁻−b t - u du సో దీన్ని నేను మళ్ళీ అక్కడ రాసుకుంటున్నా మనం కన్ఫ్యూజ్ కాకుండా సో నెక్స్ట్ ఏమైందో చూద్దాం ఆ స్టెప్లో మీకు ఏమైందంటే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసిన అంటే -bని t - u తో మల్టిప్లై చేసిన ఏమొస్తుంది -b * t ఎంత -bt -b * -u అంటే +bu సో -bt + bu వచ్చింది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ స్టెప్లో చూడండి 0 to t e⁻−a e⁻−bt bu du ఇక్కడ ప్లస్ ఉండే ఇంటూ ఎట్లా అయిందంటే సింపుల్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ వాడి మనము దీన్ని ఇట్లుండదని ఇట్లా రాసుకున్నాం ఎట్లా a⁻m * a⁻n = a⁻m+n సో ఇది a⁻m+n ఫామ్లో ఉంది ఈ a⁻m+లో ఉన్న ఫామ్ని నేను ఏం రాసిన a⁻m * a⁻n లెక్క రాసిన ఇక్కడ m ఏంది -bt సో a⁻m e⁻−bt a⁻n e⁻bu du సో సింపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే e⁻−bt అనేది కాన్స్టెంట్ ఎందుకు ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ u తోటి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం సో అది కాన్స్టెంట్ కాబట్టి బయటకు లాగేసినాము సో e⁻−bt 0 to t e⁻−a bu du సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ స్టెప్ చూడండి e⁻−bt 0 to t e⁻−a-bu అసలు ఇది ఎట్లా వచ్చింది అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ మళ్ళీ నేను ఏం వాడినా అంటే సేమ్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ వాడినా a⁻m * a⁻n = a⁻m+n సో ఇక్కడ a⁻m ఏంది a⁻n ఏంది అంటే ఎక్స్క్యూజ్ మీ ఏంది a⁻m వచ్చేసి e⁻−au a⁻n వచ్చేసి e⁻bu సో e⁻−au e⁻bu ఇస్ నథింగ్ బట్ e⁻−au + bu సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే ఈ టర్మ్లో నేను u కామన్ తీసిన సో u కామన్ తీస్తే ఏమొస్తుంది e⁻u హోల్ బ్రాకెట్ -a + b కానీ నాకు ఏంటంటే ఏకి మైనస్ ఉండడం ఇష్టం లేదు సో నేను ఏకి ఆ మైనస్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఇక్కడ చూడండి ఈ -a + bని b - a రాసుకున్నా ఎట్లా సింపుల్ b పక్కన ఏముంది ప్లస్ ఉంది అంటే +b కదా ఏ పక్కన ఏముంది -a ఉంది -a సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసిన దట్స్ ఇట్ బీని ఫస్ట్ రాసుకున్నా ఏని సెకండ్ రాసుకున్నా అక్కడ ఏముంది ఏ ఫస్ట్ ఉంది బి తర్వాత ఉంది సో సింపుల్గా ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నా e⁻b - a u సో ఇక్కడనే అసలైన ట్విస్ట్ సో నాకు ఏకి ప్లస్ ఉండదు కాబట్టి నేను ఏం చేసిన ఏకి మైనస్ ఉండదు కాబట్టి నేను ఏం చేసిన అంటే ఈ టోటల్ b - a లెక్కించి మైనస్ కామన్ తీసిన సో మైనస్ కామన్ తీస్తే మనకి ఏమొచ్చింది మీరు కరెక్ట్ చూడండి ఇక్కడ ఆన్సర్ ఏముంది -a సో మైనస్ కామన్ తీస్తే నేను ఇంకెంత మల్టిప్లై చేయాలి -a రావడానికి +a మల్టిప్లై చేయాలి సో -a వచ్చింది నెక్స్ట్ బీకి ఏముంది సైన్ +b ఉంది సో ఇక్కడ మనకి +b రావాలంటే మైనస్ తోటి నేను ఎంత మల్టిప్లై చేయాలి -bని సో అందుకే -b సో అల్టిమేట్గా నేను ఏం చేసిన ఏకి మైనస్ని తీసేసిన సో e⁻−a-b హోల్ బ్రాకెట్ u సో సింపుల్ అదే దాన్ని ఇక్కడ సాల్వ్ చేసి ఓకే ఇక్కడ రాసుకున్నా సారీ ఇక్కడ రాసుకున్న తర్వాత ఏం చేసిన సింపుల్ ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాం సో సింపుల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా e⁻ax dx = e⁻ax/a + c సో e⁻−bt
లైన్ ఇంటిగ్రల్ 0 to t. ఎందుకు ఇక్కడ లైన్ ఇంటిగ్రల్ వచ్చింది? మనం ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తామో అప్పుడు లైన్ ఇంటిగ్రల్ పెట్టుకుంటాం. లైన్ ఇంటిగ్రల్ 0 to t e పవర్ మైనస్ హోల్ బ్రాకెట్ a మైనస్ b హోల్ u బై a మైనస్ b. ఎందుకంటే కింద ఏ వచ్చింది కానీ మైనస్ హోల్ బ్రాకెట్ a మైనస్ b. సో ఇది అర్థమైందా? సో నెక్స్ట్ మనం చేసేద్దాం, ఇక్కడనే లైవ్లో చేసేద్దాం, కంటిన్యూ. ఓకేనా? ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా నేను ఏం చేసిన అంటే డైరెక్ట్ కంటిన్యూగా వేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏమనుంది మనకి ఇప్పుడు. సారీ, ఎక్స్ట్రీమ్లీ ఈ పవర్ మైనస్ బీటీ హోల్ బ్రాకెట్. సారీ, ఇప్పుడు ఏంటంటే మనం లిమిట్స్ ఇప్పుడు వద్దు. ఇది బయటికి తీసుకొచ్చేసిన ఈ మైనస్ హోల్ బ్రాకెట్ ఏ మైనస్ బి, ఎందుకంటే అది కాన్స్టెంట్ కదా. సో అది బయటికి తీసుకొచ్చిన తర్వాత మనకి ఏం మిగిలింది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యూ ప్లేస్లో లిమిట్స్ అప్లై చేస్తున్నా. సో లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది కరెక్ట్ చూడండి. టీ కరెక్టా? మైనస్ లోవర్ లిమిట్. సో ఇప్పుడు చూడండి ఈ పవర్ మైనస్ బీటీ బై ఏ మైనస్ బి ఓపెన్ బ్రాకెట్ ఈ పవర్ మైనస్ ఏ మైనస్ బీటీ మైనస్ ఇదంతా ఎంత అవుతుంది? ఈ పవర్ 0 అవుతుంది. సో దీన్ని ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేయొచ్చు. ఒక 2-3 స్టెప్పులు సాల్వ్ చేద్దాం. పవర్ మైనస్ బీటీ బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏమొస్తుంది మనకి? ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ, సారీ ఈ పవర్ ప్లస్ బీటీ -1. కరెక్టా? వీడి వరకు మీకు అర్థమైందా? సింపుల్. నేను ఏం చేయలేదు, ఇది ఏ ఫార్మాట్లో ఉంది మనకి. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసేసిన. ఓకే, దీన్ని మళ్ళీ మీకోసం నేను దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుందా? ఇప్పుడు దీన్ని నేను ఈ పవర్ మైనస్ 80 ఇంటూ ఈ పవర్ బీటీ రాసుకోవచ్చా? ఎట్లా? లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సేమ్ ఫార్ములా ఇది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇస్ నథింగ్ బట్ ఏ పవర్ ఎం ప్లస్ 1. సో ఈ పవర్ మైనస్ 80 ప్లస్ బీటీ ఇస్ నథింగ్ బట్ ఈ పవర్ మైనస్ 80 ఇంటూ ఈ పవర్ బీటీ. కరెక్టా? సో ఇది అర్థమైందా మీకు? సో ఇది అర్థమైతే చూడండి ఇంకా నెక్స్ట్ 2 స్టెప్పులు కొంచెం సింప్లిఫై చేస్తున్నా. యాక్చువల్గా అవసరం లేదు బట్ ఓకే, సింప్లిఫై చేసుకున్నాం, క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏముంది మనకి? ఈడ వరకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇది రాసుకుంటున్నా. ఈ పవర్ మైనస్ బీటీ బై మైనస్ ఏ మైనస్ బి ఈ పవర్ మైనస్ 80 ఇంటూ ఈ పవర్ మైనస్ బీటీ -1. కరెక్టా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టర్మ్ తోటి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ పవర్ మైనస్ బీటీ ఇంటూ ఈ పవర్ మైనస్ 80 సారీ ప్లస్ ఇంటూ ఈ పవర్ బీటీ. దీన్ని బయటనే ఉంచుతున్నా. ఈ 1 బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బిని ఉండని, ఇక్కడనే ఉండని. సో ఇంకా మిగిలింది ఈ పవర్ మైనస్ బీటీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది ఎగిరిపోతుంది. ఈ పవర్ మైనస్ బీటీ ఇంటూ ఈ పవర్ బీటీ క్యాన్సిల్. సో మిగిలింది ఏంది మనకి? ఈ పవర్ మైనస్ 80 మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ. సో మొత్తానికి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఈ పవర్ మైనస్ 80 మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. కరెక్టా? సో దీన్ని ఇంకా ఏమైనా సాల్వ్ చేయొచ్చా మనము? చూద్దాం. ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బీటీ బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ టీ బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో సింపుల్. మీకు సింప్లిఫికేషన్ అర్థమైందా? ఈ నుంచి మళ్ళీ ఒకసారి చెప్పేస్తా, అయిపోతుంది. ఇక్కడ మీకు అర్థమైందా? దీని తర్వాత నేను ఏం చేసిన? సింపుల్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇస్ నథింగ్ బట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. కరెక్ట్? దాని తర్వాత ఏం చేసిన? ఈ పవర్ మైనస్ బీటీ బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ 80 ఇంటూ ఈ పవర్ బీటీ -1. సింపుల్. దీన్ని బయటనే వచ్చేసి జస్ట్ ఈ పవర్ మైనస్ బీటీని లోపల వాటితోటి మల్టిప్లై చేసిన.
మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, ఈ పవర్ మైనస్ బీటీ ఈ పవర్ బీటీ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ ఈ పవర్ మైనస్ ఎయిటీ ఉంటుంది. ఇక్కడ ఈ పవర్ మైనస్ బీటీ ఇంటూ -1 అంటే మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ. సో మనకి మిగిలింది ఏంది, ఈ పవర్ మైనస్ ఎయిటీ మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ. సో దాన్ని దీంతో కింద దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ పవర్ మైనస్ ఎయిటీ మైనస్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక్కడ మళ్ళీ మిస్టేక్ చేసినాను, ఇక్కడ మళ్ళీ మిస్టేక్ చేసినాను నేను. లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కూడా కరెక్ట్ వస్తలేవు, అట్లా అవుతుంది స్టోరీ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ పవర్ ఎం, ఓకే ఇది ఏ ఎక్స్పోనెంట్ కిందికి రాదు, ఇది ఏ ఎక్స్పోనెంట్ కిందికి రాదు. సో దీన్ని మనం ఇట్లనే రాసేయాలి, ఈ పవర్ -80 మైనస్ ఈ పవర్ మైనస్ బీటీ బై మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఎక్స్పోనెంట్ కిందికి రాదు, ఎందుకంటే ఏ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎన్ అనే ఎక్స్పోనెంటే లేదు. సో సారీ, అక్కడ మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయినాను నేను, అసలు అది ఇంటూ ఉందనుకున్నా, అక్కడ మైనస్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయిందా? సో నా వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.